పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి కౌంటర్ అటాక్ అనుకోవచ్చు. ఈ రెండు అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది, ఏం జరిగింది అనేది నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. నలుగురి వాదన, 4 కోట్ల మంది ఏం చెప్తారు అనేది మనం వినాలి. హరీష్ రావుకు సంబంధించి, కేటీఆర్కు సంబంధించి, రేవంత్ రెడ్డికి సంబంధించి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి వీళ్ళందరికంటే నీళ్ళ మీద అవగాహన ఉన్న తెలంగాణలో చాలా మంది నేతలు ఉన్నారు, యువకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఈ అంశానికి సంబంధించి జరిగిన ప్రధానమైన ఎపిసోడ్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. వాస్తవాలకు సంబంధించి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. పరాధీన ప్రభుత్వం తెలంగాణకు మరణ శాసనం అంటూ కూడా చూడొచ్చు, పాలమూరుకు తలారి కాంగ్రెస్ అంటూ కూడా చూడొచ్చు, బాబు ప్రయోజనాలకే పరమావధి, మన ప్రాజెక్టులు జలసమాధి, రేవంత్ సర్కార్ తీరిదే, శ్రీశైలం ధారాదత్తం చేసేందుకు కుట్ర, అందుకే జూరాలపై రూఠ, కమిషన్ల దాహంతో కాంగ్రెస్ ద్రోహం, పీపీటీలో ఎండగట్టిన హరీష్ రావు అంటూ కూడా చెప్పింది. ఏం లేదండి, సింపుల్ గా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఆ చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించి ఆయన సారథ్యంలో, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ సభ్యుడైన అధినేత అయినా ఏదైనా చంద్రబాబు గారి శిష్యుడే ఈ రేవంత్ రెడ్డి. ఆ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కనుసన్నలలో ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణ వాళ్ళు పనిచేస్తున్నారనే ఒక అపవాదం. దాంతోపాటు మనందరికీ తెలిసిన విషయమే కదా, శ్రీశైలానికి సంబంధించి పూర్తిగా వాళ్ళ చేతుల బంగారు పల్లెంలా పెట్టించే ప్రయత్నం జరుగుతున్నది అనేది ఇంకొక వాదన. ఇక మూడో అంశం ఏంది, మీకు తెలియంది కాదు. ఒకరి ప్రయోజనాల కోసం, ఒక పార్టీ మెప్పు కోసం, ఒక నేత మెప్పు కోసం ప్రజల్ని ఆగం చేస్తూ ప్రాజెక్టులను పడాబెట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది క్లియర్ కట్గా. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మన ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అప్పజెప్తున్నాడు అనేది వీళ్ళు ఆరోపిస్తున్న అంశం. అయితే జల వివాదాన్ని కాంగ్రెస్ నాటిన విషబీజాలే. సమైక్య ప్రభుత్వాల ధోరణిలోనే రేవంత్ తేరు, సొంత నియోజకవర్గం గొంతుకొస్తున్న సీఎం, జూరాలకు సోర్సు మార్చితే రాష్ట్రానికి తీవ్ర నష్టం, శ్రీశైలం తుంగభద్ర నీళ్లు ఏపీకి వదిలినట్టే, పాలమూరుకు 27,500 కోట్లు ఖర్చు చేసినాం, ఈ సర్కార్ చేతగానితనం వల్లనే డిపిఆర్ వాపస్, కాంగ్రెస్ రాకపోతే 66:34కు కృష్ణా వాటా అంటూ కూడా చూడొచ్చు. దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు, జీవో కాపీలను కూడా సగం చదివి తప్పుదో పట్టిస్తారా, అరేంజ్మెంట్కు అగ్రిమెంట్కు తేడా తెలియదా, అసెంబ్లీలో అబద్ధాలకు మే నాలుక కోయాలనా, కాంగ్రెస్ జల ద్రోహాలపై మాజీ మంత్రి హరీష్ రావు అంటూ చూడొచ్చు. మొత్తానికి తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ కూడా మనం చూస్తున్న అంశాన్ని చూడొచ్చు. మొత్తానికి ఇక్కడ ఒకటే అంశం అండి, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది, దాదాపుగా బడ్జెట్ కూడా కేటాయించింది, ఆ బడ్జెట్కు సంబంధించి 27,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దాంట్లో భాగంగా డిపిఆర్ కూడా సిద్ధమైంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డిపిఆర్ ఏదైతే ఉందో అది వాపస్ పోయింది. లెక్క ప్రకారం 66:34% రేషియాతో తెలంగాణ ఆంధ్రకు సంబంధించి కృష్ణా వాటా అంటే వాటా వచ్చేది, కానీ ఈరోజు రివర్స్ అయిపోయే ప్రయత్నం ఉన్నది. పూర్తి స్థాయిలో ఏమైతుంది అంటే జీవో కాపీలు ఏవైతే ఉన్నాయో అవి సగం చదివే తెలంగాణ ప్రాంత ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు, పూర్తి స్థాయిలో చదవట్లేదు అనేది బీఆర్ఎస్ ప్రధానంగా ఏంది అంటే బలంగా వాదిస్తున్నారు. ఇందులో అరేంజ్మెంట్ కానీ అగ్రిమెంట్ కానీ తేడా తెలుస్తలేదు, అసెంబ్లీలో అబద్ధాలకు మీ నాలుక గోయాలనా అంటూ వీళ్ళు ఏం చేసిల్లంటే తెలంగాణ భవన్ సాక్షిగా ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిల్లు. అయితే ఇందులో ఇంకొక అంశం కూడా ఉన్నది, 60 ఏళ్లలో పాలమూరుకు కాంగ్రెస్ నీళ్ళు ఇచ్చింది, ఎన్ని 1,00,000 ఎకరాలకే, కానీ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఒక్కసారి మీరు ఆలోచించాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీ అందరికీ తెలుసు కదా, ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిసి ఆ పెద్ద మనుషుల ఒప్పందంతో మన హైదరాబాద్ను ఆగం చేసిరు. ఆ హైదరాబాద్ను ఆగం చేసిన తర్వాత జరిగిన అంశం ఏందో మీ అందరికీ తెలిసిన విషయం, 60 ఏళ్ల తెలంగాణ పాలనలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించింది కాంగ్రెస్. 60 ఏళ్ల పరిపాలనలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించింది కాంగ్రెస్, క్లియర్ కట్ ఇది. కానీ కేవలం 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో, అక్కడ 60 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 60 ఏళ్లలో మన పాలమూరు ప్రాజెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరుకు ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించింది, కేవలం 1,00,000 ఎకరాలకు మాత్రమే. కానీ కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును నిజంగా కూడా రియల్ హీరో తెలంగాణకు అని చెప్పొచ్చు, నాట్ రియల్ హీరో. రియల్ హీరో కేసీఆర్. ఎందుకు అంటే కేవలం 10 సంవత్సరాలలో
ఇదే పాలమూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా 6,50,000 ఎకరాలకు నీళ్ళు అందించాడు. 60 ఏళ్లలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తే 10 ఏళ్లలో కేసీఆర్ వచ్చిన తర్వాత 6,50,000 ఎకరాలకు నీళ్ళు అందించింది. మైనర్ ఇరిగేషన్ కలిపి 10 లక్షల ఎకరాలకు మాగాణిగా పాలమూరును మార్చింది. చివరికి 7 ఏళ్లలో ఎస్ఎల్బీసీలో 11.5 కిలోమీటర్ల టన్నెల్ కూడా వీల్లేదా వీళ్ళు. 2 ఏళ్లలో కాంగ్రెస్ తవ్వింది 18 కిలోమీటర్లు మాత్రమే. అది కేసీఆర్ నిబద్ధత. వీళ్ళది ఏంది అంటే ప్రయోజనాల కోసం పాకులాడే తత్వం కాంగ్రెస్ది. ఇక పాలమూరుకు ఒకవైపు 90 టీఎంసీల నీటిని కేటాయింపులను ప్రయత్నం చేస్తూనే 170 టీఎంసీలు వాడాలనే వ్యూహంతో కేసీఆర్ పనిచేసిండు. అనేక ప్రయత్నాలు చేసిండు. 7 అనుమతులు తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డి నువ్వు తెలివి తక్కువనివే మిగిలిన 3 అనుమతులు తీసుకురాలేకపోయినావు. నీ చేతగాని తనం వల్ల కేంద్రం డిపిఆర్ను కూడా వెనక్కి పంపింది. 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గిస్తున్న మూర్ఖుడవు నువ్వు. ఎవరన్నారు? హరీష్ రావు అన్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనం తెలంగాణ గడ్డ మీద ఉన్నాం. ఈ గడ్డ నేల తల్లికి మనమైతే పుట్టినందుకో బతికినందుకో రుణం అయితే తీసుకోవాలిగా. దాంతోపాటు ఈ గాలి పీలుస్తున్నాం, ఈ నీళ్లు తాగుతున్నాం, ఇక్కడనే పండించిన పంటలతోనే బువ్వ తింటున్నాం, ఇక్కడ బతుకుతున్నాం. మరి మనకు బువ్వ పెడుతూ మనకు నీడనిస్తూ మన జీవనానికి గమనానికి పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తున్న ఈ భూతల్లికి సాయం చేయంటే లేదు ఇంట్లోనికి నీ గుద్దగోసి కూడా గట్టగాని పరాయోడికి మాత్రం పట్టు చీర లేకపోతే పట్టు వస్త్రాలు పెడతా, లేకపోతే మంచి బ్రాండెడ్ ధోతీలు లేకపోతే బట్టలు కొనిస్తా అనే కాడు ఉన్నది. తెలంగాణ బిడ్డయి ఉండి మన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయవయ్యా అంటే లేదు నేను ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయను, మీరేం చేసుకుంటారో చేసుకోరి. గట్లనే ఉన్నది రేవంత్ రెడ్డి తీరు. నిజంగా చెప్తున్నా. ఎందుకు అంటే దాదాపుగా 170 టీఎంసీలు వాడాలనే వ్యూహంతో కేసీఆర్ పనిచేసిండు. మరి ఇవాళ 170 టీఎంసీలు వాడాలనే ఉద్దేశంతోనే దాదాపుగా 7 అనుమతులు తీసుకొచ్చాడు. ఇంకా తీసుకురావాల్సిన కేవలం 3 అనుమతులు. ఈ 3 అనుమతులు తీసుకురావడానికి మన సార్కు శాత కాలే. దాంతోనేమైంది? డిపిఆర్ను వెనక్కి పంపింది. 90 టీఎంసీలు కాస్త 45 టీఎంసీలు తగ్గించాలనుకున్నాడు ఈ పెద్ద మనిషి. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేమైనా ఉంటుందా తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఏమీ ఉండదు. సో 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నారంటూ రేవంత్ చెప్పిన అబద్ధాలను పటాపంచలు చేసిన అపెక్స్ కౌన్సిల్ పూర్తి మీటింగ్కు సంబంధించిన కాపీ అండి ఇది. ఇక చూద్దాం. ఇక షానున్నది ఇక కథ. ఇక మామూలుగా లేదయ్యా. నిన్న తెలంగాణ భవన్లో ఇక ఓ పక్కన కేటీఆర్ ఇంకో పక్కన హరీష్ రావు ఇద్దరు కలిసి మొత్తం ఫుట్బాల్ ఆడుకున్నారు రేవంత్ రెడ్డి. డైరెక్ట్ చెప్పాలంటే ఇదే జరిగింది. నేను ఓపెన్ చెప్తున్నా, దీంట్లో దాసేది లేదు, దాగుడు ముత్తలు లేదు. ఇక మన ముఖ్యమంత్రి ఎటు పోయింది అనేది ఆరాధిస్తే ముఖ్యమంత్రి ఏడ కనబడ్డారు చూసిరు కదా, అది కూడా చూపెడతారు. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. కొద్దిగా ఓపిక పట్టుర్రి. తెలంగాణను ముంచుతున్న జలద్రోహి రేవంత్ అధికార మదంతో విర్రవూగుతున్న సీఎం. ఆ అక్కస్తోనే కేసీఆర్ పై బలుపు మాటలు. కాంగ్రెస్ వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం, తరతరాలుగా అతగా అడుగడుగునా మోసం, ప్రజలకు ఇచ్చిన హామీలను మాట తప్పిన రాహుల్ రేవంత్ రెడ్డిలను ఎన్నిసార్లు ఉరిదీయాలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నదీ జలాలపై చర్చ పేరిట సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పి సభను తెలంగాణ ప్రాంత ప్రజలను తప్పుదో పట్టించిండు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ దశాబ్దాల పాటు చేసిన మోసాలను కొనసాగిస్తున్న పాపాలను పరంపరను వివరించేందుకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వాస్తవాలను చెప్పేందుకు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ తరపున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు కేటీఆర్. ఇది వాదన. సో మనోళ్ళు ఏం చేస్తుండు అంటే మన రేవంత్ రెడ్డి మొత్తం ఆగం చేస్తున్నాడు భయ్. సింపుల్గా లాజిక్గా 3 ముక్కలలో మీకు చెప్పాలంటే అసలు జల వివాదంలో జరిగే ఎపిసోడ్ ఏంటంటే పాలమూరును కాపాడుకునే ప్రయత్నం చేసిండు కేసీఆర్. పాలమూరుకు సంబంధించి 60 ఏళ్లలో పూర్తి స్థాయిలలో 1,00,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు అందిస్తే కాంగ్రెస్ పాలనలో కేవలం 10 సంవత్సరాలలో దాదాపుగా 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడంతో పాటు ఇక దానితో పాటుగా ఎందుకు అంటే ఇటు మైనర్ ఇరిగేషన్ మొత్తం కలిపితే 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. ఇది మొదటగా బీఆర్ఎస్ సాధించిన మంచి విజయం అనుకోవచ్చు. ఇక రెండోది ఏంటి అంటే పాలమూరుకు సంబంధించి 90 టీఎంసీలతో పాటుగా నీటి కేటాయింపులు ప్రయత్నం చేస్తూనే 170 టీఎంసీలు వాడాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బిఫోర్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 7 అనుమతులు తీసుకొచ్చిండు. తీసుకురావాల్సిన కేవలం 3 అనుమతులు మాత్రమే. ఆ 3 అనుమతులు తీసుకురాకపోతే డిపిఆర్ అనేది వాపస్ పోవడం ద్వారా దాదాపుగా
90 టీఎంసీల నీటిని వాడుకోవాల్సింది పోయి ఇప్పుడు 45 టీఎంసీలకు పడిపోయింది. ఈ బీఆర్ఎస్ ఏమనుకున్నదంటే 170 టీఎంసీలను వాడదాం అనుకున్నది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి అవుట్, తెలంగాణకు అన్యాయం చేశాడు. ఇక ఇంకొక విషయం ఏంటంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడు అనేది కుండ తీసుకొచ్చి టపేల్మని ఎత్తెత్తే పటక్న ఎట్లా బలుగుతుందో పచ్చలు గట్లనే రేవంత్ యొక్క పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించిన తన మోసపూరితమైన కుట్రలను బయటపెట్టింది బీఆర్ఎస్. ఇది వాస్తవమైన విషయం.